ఉత్తరప్రదేశ్ నుంచి 7 ప్రధానమంత్రులు, గుజరాత్ నుంచి 3 ప్రధానమంత్రులు, పంజాబ్ నుంచి 2, మధ్యప్రదేశ్ నుంచి 1, కర్ణాటక నుంచి 1, తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ నుంచి 1. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి 75 సంవత్సరాల ఇండిపెండెన్స్ ఇండియాకి ఒక్కరు కూడా ప్రధానమంత్రి అవ్వలేదు. వెల్కమ్ టు దక్షిణ్ బీ కోర్స్. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇన్ కేస్ మనం ఇండియా, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అనుకుంటే నార్త్ ఇండియా నుంచి 12 మంది ప్రధానమంత్రులు అయ్యారు. కానీ సౌత్ ఇండియా నుంచి ఓన్లీ 2 మాత్రమే ప్రధాని అయ్యారు. వీరిలో తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు 5 సంవత్సరాలు పదవి పూర్తి చేశారు. కానీ కర్ణాటక నుంచి ప్రధాని అయిన హెచ్డి దేవగౌడ గారు పట్టుమని 10 నెలలు కూడా ప్రధాని పదవిలో లేరు. ఇలా చూస్తే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 78 ఇయర్స్ అయితే 72 ఇయర్స్ నార్త్ ఇండియా నుంచి ప్రధాని అయ్యారు. ఓన్లీ 6 ఇయర్స్ మాత్రమే సౌత్ ఇండియా నుంచి ప్రధాని. దీనికి మెయిన్ గా 3 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ప్రధాని అవ్వడానికి నేషనల్ పార్టీస్ లో ఉన్న లీడర్స్ పాసిబిలిటీ ఉంటుంది. ఇండియాలో ఉన్న మెయిన్ నేషనల్ పార్టీస్ బీజేపీ, కాంగ్రెస్ 2 నార్త్ ఇండియా పార్టీస్. నెంబర్ 2 రీజన్, ప్రధాని అవ్వాలంటే లోక్సభలో మెజారిటీ ఎంపీ సీట్స్ ఉండాలి. ఇండియాలో 543 ఎంపీ సీట్స్ ఉంటే 420 ఎంపీస్ నార్త్ ఇండియా నుంచే ఉన్నారు. రీజన్ నెంబర్ 3, సౌత్ ఇండియాలో ఉన్న పొలిటికల్ పార్టీస్ లో రీజనల్ పార్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ, టీడీపీ పార్టీ, డిఎంకే పార్టీ, ఏఐడిఎంకే పార్టీ, తమిళనాడు హీరో విజయ్ టీవీకే పార్టీ. ఈ పార్టీ లీడర్స్ అందరూ స్టేట్ ఎలక్షన్స్ లో విన్ అయ్యి చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకుంటారే కానీ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. మనం ఒకసారి స్టేట్స్ వైజ్ లోక్సభ ఎంపీ సీట్స్ చూస్తే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, గుజరాత్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, ఛత్తీస్గఢ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఇలా ఎన్ని రాష్ట్రాలు ఉన్నా కూడా ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ చేసే రాష్ట్రాలు ఓన్లీ 5 స్టేట్స్ మాత్రమే. ఉత్తరప్రదేశ్ 80 ఎంపీ సీట్స్, మహారాష్ట్ర 48, వెస్ట్ బెంగాల్ 42, బీహార్ 40, తమిళనాడు 39 ఎంపీ సీట్స్ తో ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ చేసే పొజిషన్ లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్లో ఏ పార్టీకి మెజారిటీ వచ్చినా కూడా నార్త్ ఇండియానే ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. సౌత్ ఇండియాకి వాళ్ళు అవకాశం ఇవ్వరు. కానీ తమిళనాడులో డిఎంకే, ఏఐడిఎంకేలో ఏదో ఒక పార్టీకి మెజారిటీ వచ్చినప్పుడల్లా వారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ వారిని ప్రైమ్ మినిస్టర్ చేస్తారు. కాంగ్రెస్ నుంచి ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారో నేను చెప్పనవసరం లేదు. ఇలా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం నుంచి ఏకంగా 7 ప్రధానమంత్రులు అయ్యారు. జవహర్ లాల్ నెహ్రూ దగ్గర నుంచి లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, విపి సింగ్, చంద్రశేఖరన్ వరకు. దీనికి కారణం ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా 80 లోక్సభ స్థానాలు ఉండడం కారణం. గత 12 సంవత్సరాల నుంచి ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ గుజరాత్ వ్యక్తి అయినా కూడా ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి లోక్సభకు పోటీ చేసి గెలుస్తారు. దీనిని చూసి మనం అర్థం చేసుకోవచ్చు దేశానికి ప్రధానమంత్రి అవ్వాలంటే ఉత్తరప్రదేశ్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో. నార్త్ ఇండియాలో ఒక సామెత ఉంది, దేశ రాజధాని ఢిల్లీకి దారి ఉత్తరప్రదేశ్ లోని లక్నో నుంచి అని. అంటే ప్రధాని అయ్యి ఢిల్లీకి వెళ్లాలంటే మొదట ఉత్తరప్రదేశ్ లో విన్ అవ్వాలి. ఇప్పుడే ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి నార్త్ ఇండియా రాష్ట్రాల డామినేషన్ ఇలా ఉంటే డీలిమిటేషన్ అయ్యాక ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల లోక్సభ సీట్లు పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.